సూపర్ అండి, సూపర్. డైలాగు చెబుతూ ఫైట్ చేస్తూ శివతాండవం చేస్తూ ఇన్ని లొకేషన్స్లో ఇన్ని దానిలలో యాంగిల్లో ఒకటేసారి బాలకృష్ణ చేశానంటే అది చాలా హైలైట్ కాదు. అది ఎంతైనా చెప్పాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా అయినా రిలీజ్ కావాలి అంటే ఒక బాలకృష్ణ అదే తప్ప ఇటువంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు. మళ్ళీ బోయపాటి గారు అటువంటి వాళ్ళు కలిస్తే తప్ప ఇటువంటి సినిమా మళ్ళీ రాదు. ఫైట్స్ ఓవర్ అనేది సిచ్యువేషన్ బట్టి ఉంటాయి అంతేనండి. ఓవర్ అని అంటే ఏముండవు. ఇప్పుడు వచ్చేటన్నీ ఓవరే. ఎవరిది ఓవర్ లేదో చెప్పండి, ఏ సినిమాలో లేదండి. కాకపోతే సిచ్యువేషన్ బట్టి చేస్తాంటారు అన్నమాట, అంతవరకే తప్ప నెగిటివ్ ఏం లేదండి. అంటే ఇప్పుడు కావాలనే నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు చాలా మంది. మామూలే అండి అవన్నీ. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక హీరో కానీ హీరోయిన్ కానీ బాగా పాపులర్ అవుతూ ఉంటే ఇంకా వాళ్ళని ఎటువంటి తొక్కాలా అని చూస్తూ ఉంటారు. ఆ తొక్కడంలో ఏమైనా చెప్తుంటారు, అది సహజం అండి. అంతవరకే తప్ప వేరేదంటూ ఏముండదండి. పరమశివుణ్ణి చూసినట్టుంది. ఎందుకంటే దేవుడు లేడు అని ఒక వ్యక్తి అంటే దేవుడు ఉన్నాడు అని నిరూపించినాడు బాలకృష్ణ శివతాండవం చేస్తూ. అదండి. శివుని క్యారెక్టర్ లో ప్రభాస్ ని పెట్టుంటే బాగుండేది ఆ మదర్ కోసం వచ్చేటప్పుడు అని చెప్పి చాలా మంది అంటారు. శివుని అనే గెటప్ ఎవరైనా వేసినా ఒకటే అండి. అది క్యారెక్టర్ దేవుని కదా, ఎవరు వేసినా కూడా బాగుంటుంది. నేను వేసినా బాగుంటా. శివుడు నాకు అవకాశం రాలేదు అంతవరకే. నేను ప్రొద్దుటూరు నుంచి వచ్చినానండి. అదే పనిగా నేను ప్రొద్దుటూరు నుంచి ఇక్కడ గెటప్ వేసుకొని వచ్చినాను. నేను సినిమా అంటే నాకు కూడా చాలా ఇష్టం, నటించాలని. శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ అట్లా ఏదైనా కానీ వెళ్ళాలనేది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే మాకు అవకాశాలు ఏం రాలేదు.